గోదావరి జలాలపైన అసెంబ్లీలో మాట్లాడదామన్నారు సీఎం. వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. అసలు గోదావరి నదిపైన ఏం పనిచేశారని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో చర్చించడానికి తాము సిద్ధమన్నారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన పనులేంటో, బీఆర్ఎస్ చేసిందేంటో డిస్కస్ చేద్దామని అన్నారు. తప్పు చేసిందా చేయలేదా అనేది ప్రజలు గుర్తించిండ్రు, ప్రజలు శిక్షించిండ్రు. దాంతోనైనా మీలో మార్పు వస్తుందని, పరివర్తన వస్తుందని మేము ఆశించినాం. ఆ దిశగా మీ మాటలు కనిపించడం లేదు. గోదావరి నదీ జలాలకు సంబంధించిన వివాదాల మీద కూడా శాసనసభలో చర్చ చేద్దాము. ముఖాముఖి కూర్చొని మీ అనుభవం 5 సంవత్సరాలు హరీష్ రావు గారు, 5 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేశారు. 10 సంవత్సరాలు వాళ్ళిద్దరే ఈ శాఖను నిర్వహించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2 సంవత్సరాలే అయింది నిర్వహించి. మీరు సాధించిన విజయాలేంది? మీరు మాకు అప్పజెప్పిన వారసత్వం ఏంది? మాకు అప్పజెప్పిన వారసత్వంలో మేము పాల్పడిన తప్పిదాలేంటివి? మీరు విషయాన్ని విఫలీకరించి సభలో చెప్పండి. ఒకవేళ మేము ఏదైనా సవరించుకునేది ఉంటే సవరించుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము మేధావులం కాదు, 80,000 పుస్తకాలు చదవలేదు, లేకపోతే మేము ప్రపంచ జ్ఞానులం అని కూడా మేము చెప్పడం లేదు. మేము మనుషులము. మేము చదివి తెలుసుకుంటాం, మేము అడిగి తెలుసుకుంటాం, మేము సూచన చేస్తే తీసుకుంటాం. మాట్లాడదాం అసెంబ్లీలో అంటుండే. ఎస్, మేము రెడీ. నీ సవాల్కు మేము యాక్సెప్ట్ చేస్తా ఉన్నాం. కెమెరా దిప్పద్దు, మైక్ కట్ చేయొద్దు. నువ్వేం చేసినావో, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చర్చించడానికి మేము సిద్ధం. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో చేసింది ఏందో, 9.5 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం చేసినామో మేము చర్చించడానికి సిద్ధం. మేము 9.5 ఏండ్లలో 48 లక్షల ఎకరాలకు తెలంగాణలో సాగునీరు అందించి చూపాం. నువ్వేం చేసినావు 2.5 ఏండ్లలో? కనీసం 1 లక్ష ఎకరాలకన్నా నీళ్ళు ఇచ్చినావా? మాటలు తప్ప చేతలు లేవు.